అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. మునగాకు పొడి వల్ల లాభాలు, ఆరోగ్య ప్రయోజనాలు మనందరికీ తెలిసిందే కదండి. కానీ మాటిమాటికి చేసుకోలేం కాబట్టి ఈ ఎండాకాలంలో బాగా దొరుకుతుందండి. అంటే ఫిబ్రవరి నుంచి మళ్ళీ మనకి ఆగస్ట్ వరకు బాగా దొరుకుతుంది. ఈ నెలలో మంచిగా మునక్కాడలు, మునగాకు బాగా యూజ్ చేసుకొని మళ్ళీ మనకి సెప్టెంబర్ నుంచి జనవరి వరకు దొరకదు కాబట్టి రైనీ సీజన్లో కొంచెం బాగానే దొరుకుతుందండి. మళ్ళీ వింటర్ సీజన్లో దొరకదు కాబట్టి మనం కనుక పొడులు, పచ్చళ్ళుగా ప్రిపేర్ చేసుకుని టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, 6 months వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తడి తగిలినంత వరకు బాగుంటుందండి. నేను మునగాకు పచ్చగా ఉన్నప్పుడే ఇలాగా గోను సంచులో కానీ ప్లాస్టిక్ కవర్లో కానీ వేసి విదిలించేసుకొని ఇలాగ కాడల్లా ఉంటాయి కదండి, అవన్నీ ఏరేసుకొని అప్పుడు మునగాకు కడిగి చేద్దాం అనుకున్నాను. కానీ ఈ లోపల అది ఎండిపోయింది అన్నమాట. సరే ఎండిపోయింది కదా, అప్పుడు ఇలా గోను సంచులో వేసి విదిలించేస్తే ఆకంతా రాలిపోయిందండి. అందులో ఉన్న కాడలన్నీ తీసేసి ఉప్పేసి కొంచెం నేను కడిగేసుకుని ఫిల్టర్ చేసేసి నైట్ టైము కడిగేసి ఫ్యాన్ కింద పెట్టేశానండి. ఇంకా తెల్లారేటప్పటికి డ్రై అయిపోయింది. అయినా కానీ ఒక గంట ఎండలో పెట్టాను. అలాగే మీరు ఎండలో అయినా పెట్టుకుంటే తొందరగా ఆరిపోతుంది. ఎండిపోయినాక పుల్లల్లాగా ఏమైనా ఉంటే తీసేయచ్చండి. చిన్న చిన్న పుల్లల్లాగా ఉన్నా ఏం కాదండి, మిక్సీలో వేసేటప్పుడు పొడి అయిపోతుంది. 2 పెద్ద మునగాకు కట్టలండి ఇవి. ఒక 1/2 కప్కి వచ్చింది అనమాట ఎండిపోయిన తర్వాత. అంటే 100 గ్రాములు ఉండొచ్చండి సుమారుగా. నెక్స్ట్ ఒక 15-20 ఎండుమిరపకాయలండి. కారానికి తగినంత తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అది కూడా రుచికి తగినంత వేసుకోండి, అడ్జస్ట్ చేసుకొని. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 15-20 వెల్లుల్లి రెబ్బలండి. ఎక్కువైనా కానీ పర్వాలేదండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం చింతపండు రుచికి తగినంత. ప్రాసెస్ చూసేద్దాము. ఒక మూగడి పెట్టుకొని 1/4 కప్పు వేరుశనగ పలుకులు, అంటే ఇంచుమించు 1/4 kg ఉంటాయండి. కొంచెం ఎక్కువైనా కానీ ఏం కాదండి. 5-6 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. మునగాకు వలన మనకి వైటమిన్స్, మినరల్స్, ఎమినో యాసిడ్స్, పొటాషియం, ప్రోటీన్స్, కాల్షియం ఇలా చాలా లాభాలు ఉన్నాయండి. కంటికి, ఎముకల బలానికి, అంటే కీళ్ళవాతం, ఆర్థరైటిస్ని తగ్గిస్తుందండి. థైరాయిడ్, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. వేరుశనగుళ్ళు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని 30 seconds ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆపేసి చల్లగా అయ్యాక పొడి చేసుకోవాలి. మునగాకు పొడి పిల్లల ఎదుగుదలకి చాలా బాగా పనిచేస్తుందండి. పిల్లల నుండి వృద్ధుల వరకు ఏ వయసు వాళ్ళైనా తినచ్చు. చాలా అనారోగ్యాలకి చెక్ పెట్టి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇలా మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకున్నాక మునగాకుని వేసేసుకొని చింతపండు, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం బరకగా పొడి చేసుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా అవసరం లేదు. ఈ విధంగా అయితే సరిపోతుందన్నమాట, కచ్చాపచ్చాగా. ఆ పొడిని పేపర్ మీద కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ వేసి 2-3 నిమిషాల పాటు చల్లారనిచ్చాక ఏదైనా కంటైనర్లో టైట్గా మూత పెట్టేసి స్టోర్ చేసేసుకుంటే 5-6 నెలలు పాడవకుండా ఉంటుందండి, తడి తగిలినంత వరకు. ఒకసారిగా ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, 1/2 kg నుంచి 1 kg అలా చేసి పెట్టేసుకుంటే కనుక రెగ్యులర్ యూస్కి చిన్న కంటైనర్లో తీసి పెట్టుకొని కావాల్సినప్పుడు తీసి పెట్టుకుంటే కూడా పాడవకుండా ఉంటుందండి, స్మెల్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. డైలీ మనం ఈ పొడిని కనుక తీసుకోగలిగితే లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వాడే వాళ్ళలో కూడాను మందులు వాడే అవసరం తగ్గుతుందండి. లేదా శాశ్వతంగా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.